ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు చరిత్రలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఉన్నాయి. ఎలాంటి కుల, మత, రాజకీయ వివాదాలకు ప్రోత్సాహం ఇవ్వడం మా ఉద్దేశం కాదు. ఈ ఘటనలను వివరించడం ద్వారా మన చరిత్రలో జరిగిన సంఘటనలను అర్థం చేసుకోవడం, వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం మాత్రమే మా లక్ష్యం. ఎవరినైనా అపహాస్యం చేయడం లేదా ఏదైనా వర్గాన్ని లక్ష్యంగా చేయడం ఈ వీడియో ఉద్దేశం కాదు. మన చరిత్రలో కొన్ని ఘటనలు మరుపురాని గాయాలుగా నిలుస్తాయి. సామాజిక అసమానతలు, అణచివేత, రాజకీయ ప్రభావాలు కలిసినప్పుడు ఎలా ఒక దారుణ ఘటన చోటు చేసుకుంటుందో 1985లో కారంచేడు గ్రామంలో జరిగిన ఘటన అందుకు ఒక ఉదాహరణ. ఈ సంఘటన కేవలం ఒక హింసాకాండం మాత్రమే కాదు, మన దేశంలోని కుల వివక్ష, అధికారం, రాజకీయ సంబంధాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూపించే ఘోర ఉదాహరణ. ఈ ఘటనలో నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల పేరు ఎందుకు వచ్చింది, వారికి సంబంధం ఏమిటి, ఈ ఘటన ఎలా ప్రారంభమైంది, దాని ప్రభావం ఏమిటి అని ఈ వీడియోలో వివరంగా చూద్దాం. 1985 జూలై 17న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో దళితులపై జరిగిన దారుణ దాడి భారతదేశ సామాజిక చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచింది. కారంచేడు గ్రామంలో సుమారు 13,000 మంది జనాభా ఉన్నారు. వారిలో 6,000 మంది కమ్మ కులానికి చెందినవారు, 2,000 మంది దళితులు నివసించేవారు. కమ్మ వాళ్ళు గ్రామంలో అధికంగా భూస్వాములు, ఆర్థిక మరియు రాజకీయ శక్తులతో సమృద్ధిగా ఉండేవాళ్ళు. దళితులు ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా తక్కువ వేతనాలతో కమ్మ భూస్వాముల కింద పనిచేసేవారు. ఇవి ఘటనకు నాంది పలికింది ఒక చిన్న వివాదం. కమ్మ కులానికి చెందిన శ్రీను అనే వ్యక్తి మంచినీటి చెరువు దగ్గర ఆవును కడుగుతూ నీటిని కలుషితం చేస్తున్నాడు. మాదిగ కులానికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి నీటి కలుషితం చేస్తున్నాడని ప్రశ్నించాడు. దానికి కమ్మ కులానికి చెందిన శ్రీను అనే వ్యక్తి చండ్రాకోల్తో కొట్టాడు. అక్కడే ఉన్న మాదిగపల్లికి చెందిన సువార్తమ్మ, చంద్రయ్య చెప్పింది మంచి విషయమేగా అని శ్రీనుని ప్రశ్నించింది. ఆవిడ అలా ప్రశ్నించేసరికి ఒక ఆడది నాకే ఊరందరి ముందు ఎదురు సమాధానం చెప్పింది అన్న కోపంతో అతను ఊర్లోకి వెళ్ళి కమ్మకుల సామాజిక వర్గానికి చెందిన వారితో చర్చించి, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న కమ్మకుల సామాజిక వర్గం వారిని పిలిపించి చర్చించాడు. కమ్మ భూస్వాములు తమ కుల గౌరవం దెబ్బతినిందని భావించి మాదిగలకు ఎలాగైనా పాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నారు. 1985 జూలై 17న వేకువజామున కమ్మ భూస్వాములు మరియు వారి అనుచరులు 100కు పైగా ఆయుధాలతో గొడ్డలి, చెలగపార, కార పొడి పొట్లాలు ఏది దొరికితే అది తీసుకొని మాదిగల కాలనీపై దాడి చేశారు. ఎవరు కనిపడితే వాళ్ళు చిన్న లేదు పెద్ద లేదు తేడా లేకుండా దారుణంగా కొట్టారు, నరికారు. ఈ దాడిలో 6 మాదిగలు ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. 3 మాదిగ మహిళలు లైంగికంగా దాడికి గురయ్యారు. మాదిగల ఇల్లు తగలబెట్టారు. వందలాది మంది మాదిగలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గ్రామం నుండి పారిపోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆయన గాయపడిన వారిని పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చారు. కానీ వారు ఎన్టీఆర్ గారిని లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే ఈ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన దగ్గుబాటి చెంచురామయ్య ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధిత వ్యక్తి. దగ్గుబాటి చెంచురామయ్య కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈయన ఎన్టీఆర్ గారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. 1983లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ రాజకీయ సంబంధాలు కమ్మ భూస్వాములకు మరింత శక్తినిచ్చి దళితులపై వారి ఆధిపత్యాన్ని పెంచాయి. 1987లో పీపుల్స్ వార్ నక్సలైట్ గ్రూప్ సభ్యులు కారంచేడు మరణకాండకు ప్రతీకారంగా దగ్గుబాటి చెంచురామయ్యను కాల్చి చంపారు. నక్సలైట్లు ఈ హత్యను ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. కారంచేడు ఘటన దళిత ఉద్యమాలకు నూతన ప్రేరణను ఇచ్చింది. ఈ ఘటన దళితుల ఆత్మగౌరవ పోరాటాలకు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ సంఘటన మన సమాజంలోని కుల వివక్షతను, సామాజిక అసమానతలను వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఈ దాడిని ఖండించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 1994లో
గుంటూరు న్యాయమూర్తి గారు 5 ప్రధాన నిందితులకు జీవిత ఖైదు, మరికొందరికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పును రద్దు చేసింది. చివరగా 2008లో సుప్రీంకోర్టు ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు, 30 మందికి 3 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసింది. న్యాయం కోసం ఎన్నో పోరాట సంఘాలు పోరాటాలు చేశాయి. బారంచేడు ఘటన మన చరిత్రలో ఒక శోభకరమైన అధ్యాయంగా నిలిచిపోయింది. ఈ సంఘటన మనకు సామాజిక న్యాయం, సమానత్వం మరియు మానవ హక్కుల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మనం భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు మన చుట్టుపక్కల జరగకుండా చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.